చల్ చల్ మేరే సాత్ హమ్ బన్ గయే హైదరాబాద్. ఇంతకీ మాధవేలా ఉందా? దానికే అది బాగానే ఉంది. దాని బాబుని డీల్ చేయాలి చేస్తున్నాను. అది పెద్ద డ్యూటీ అయిపోయింది బాబు రోజు. ఏం టెన్షన్ పడుకో, ఇలాంటి బాబులను డీల్ చేయడంలో బాబు కూడా స్పెషలిస్ట్. ఎలా డీల్ చేద్దాం? మంచి ఆంటీని చూసి మీది వదిలే ఆడేపడి ఉంటాడు. పాపి చిరాయివని 100 ఏళ్ళు అదవుకి. అదిగో చూడు, ఇప్పుడు చూడాడు విషయాలు ప్యాక్ అయిపోతాయి. ఈడేంటి కమల పిల్లల కన్నా అంత కష్టపడిపోతున్నాడు. ఎదవరక్షణ ఎదవకి. ఆడేం పని మీద వచ్చాడ్రా? ఏం పనిలేకే వచ్చాడు. ఏంట్రా సమాధానం? అది కాదు సార్, నేను అసలు నీ స్టేటస్ కి నా ఇంట్లో ఉండే అర్హత లేదు. చీఫ్ ఫెలోస్ ఏదో బుద్ధిమంతులని అద్దె కూడా ఇచ్చాను. తెలుసు సార్. ఏం తెలుసురా నీకు? నేను బుద్ధిమంతులు అని. ఎక్స్ట్రాలా? నేను ఎవరో తెలుసా నీకు? ఐఎమ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ. ఆ బొక్కలే ఉన్నాయి రెండిళ్ళు. నేను హాఫ్ డే కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అడ్రస్ లేకుండా పోతారు. రేయ్ నిన్ను చంపేస్తాను రా. ఎవడైనా ఆపుతాడు నన్ను? నువ్వు పెద్ద మొత్సీను మరి. వాడిని నరికేస్తాను రా. ఎవడైనా అడ్డొస్తాడు నాకు? ఆడ సంగతి నీకు తెలియట్లేదు. తోలు తీర్చేస్తాడు. ఏం మాట్లాడవేంట్రా? నాకే ఎక్కడ గ్యాప్ ఇచ్చారు సార్? అంటే గ్యాప్ ఇస్తే మీద ఎక్కేస్తావా? వెళ్ళా. నీ ఎర్రి. ఆ పాలు పేపర్ ఎవరు తెస్తారా? నేను తెస్తాను సార్. ఆనంద్ కెలికరా బాబు, చంపేస్తున్నాడు. ఏటాడు గోలా? అన్ని కుదిరితే ఆడేనా మావరా? ఈ మావాలంటే నాకు చెడ్డ చిరాకే. పూలు తీర్చేస్తాను. పాలు పేపర్ తమ్మని చంపేస్తున్నాడు బాబు. కొంచెం విషయం కల్పించా సచ్చూరుకుంటాడు. ఎలా ఉన్నావు బాబు? ఫస్ట్ క్లాస్. ఆయన ఐడి ఉండగా నాకేంటమ్మా. మళ్ళీ కలుస్తాను. బాయ్. హాయ్ రా బావా. హాయ్ రా మచ్చా. సొంత ఇంటికి సెలవులకు వచ్చినట్టుందిరా బాబు. చూసి సూపర్ రా. రే అవును, ఇంతకీ నీ సినిమా ఎప్పుడు స్టార్ట్? అది మళ్ళా తొక్క ఆడొచ్చి 8 ఏళ్ళు అయింది. ఆ టీఆర్ దాగాడు భోజనం అడిగాడు. సినిమాలో లేరంటే వినడు. అంటే నువ్వు అన్నీ ఏం పట్టించుకోకరా. నీ సంగతి నాకు తెలుసు కదా. నువ్వు ఒక్కసారి సక్సెస్ అయితే 100 మందికి భోజనం పెడతావు. రెచ్చిపో అంతే. ఇచ్చాడులే ముందు ఆడదాం తినమను. రేయ్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే బ్లాంక్ చెక్లు అంటాడు. 100 రూపాయల నుంచి 100 కోట్ల వరకు ఎంతనా రాసుకోవచ్చు. షబ్బాష్రా, నువ్వు ఇదే కాన్ఫిడెన్స్ కండి అయిపో. చితక్కొట్టేయ్. ఏయ్ నువ్వేంట్రా వాడిని ఎంకరేజ్ చేస్తావు? ఎరా సుబ్బు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగా. మీ అమ్మ నాన్న రోజు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఆయన ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారా సినిమాలకి మాలని తిరిగితే? అంత లేదు. పూరి జగన్నాథ్ని బొమ్మరిల్లు భాస్కర్నే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి సినిమాలకు పంపారంట. రేయ్ సక్సెస్ తర్వాత 190 చెప్తారా? అవన్నీ విని వదిలేయాలి కానీ ఇన్స్పైర్ అయిపోకూడదు. అరే సుబ్బు, నువ్వు ఇవన్నీ విన్నావా వదిలేసావా అని ఉండాలరా. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఈ టుమ్రీ నా కొడుకులే డైరెక్టర్ సుబ్బు మా బాగా క్లోజ్ అని ఒకే కంచెం ఒకే మంచం అని చెప్పుకొని తిరుగుతారా. నిన్ను వాడిని ఆ దేవుడు కూడా మార్చలేడు కానీ నేను వస్తాను బాయ్. ఓకే రా, ఓకే ఓకే బా. ఏంటి? వెళ్తూ 100 రూపాయలు రీఛార్జ్ చేయించరా. అంటే మన ఇక్కడ సేఫ్ అని చెప్పేసి మన ఊర్లో ఫ్యాన్స్ కి మెసేజ్ పెట్టాలి. దీనికేం తక్కువ లేదు. సరే రేపటి చూడకుండా ముందు లేచి వెండి పెట్టరా బాబు. ఏడ్చేవలే, ముందా ఫోన్ సంగతి చూడు. ఇందాక రింగ్ అవుతుంది. అవునా? 32 మిస్డ్ కాళ్ళు. సూర్యబాబు గారు నేనంటే పిచ్చా ఎదవికి. నీకు క్షేమంగా చర్యలో లేదో అని కంగారెడ్డికి. ఏంట్రా ఒక్క షర్ట్ బాలేదు. చిచ్చి 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 బ్యాలెన్స్ లేదా? ఆడు ఇంకా రీఛార్జ్ చేయించలేదా? రేయ్ ఆ ఫోన్ ఇవ్వరా. ఇవే హలో, ఇంకా రీఛార్జ్ చేయించలేదా? చేయించకపోవడం అజయ్ 1 minute. కమింగ్. చేయించకపోవడం ఏంట్రా? ఇందాకే చేంజ్ చేశాను. మరి ఇక్కడ రాలేదురా. ఈ నెంబరు 9849364078గా. నీ అబ్బా 64078 కాదురా 98. యా అల్సి. అంత బాధ్యత లేకపోతే ఎలా రా? రే ఆఫీస్లో ఉందంతా, తర్వాత మాట్లాడతాను. సరే ఆడికి ఫోన్ చేసి నేనే ఏదో ఏడుస్తాను. ఆడెవడో కానీ పొద్దున్న వెళ్ళేసి 100 రూపాయలు సంపాదించేసాడు. చాలా గేమ్స్ ఆడతాడే మనతోటి. అంత ఈజీకి ఎక్కడ వెళ్తాం మనం? హలో ఫిగర్. హలో నా పేరు బాబండి. హలో అదే నా పేరు బాబండి. ఏంటి బీపీ? బీపీయా? అది కాదండి, నా పేరు బాబు. బాబు ఎంతుందో తెలుసా? అదే మా ఫ్రెండ్ 100 రీఛార్జ్ చేయించాడండి. 80 ఉంది ఇక్కడ. 80? అంటే అప్పుడే 20 రూపాయలు మాడేశారా? కొలెస్ట్రాల్ చూడు ఎంతుందో. ఇలా అయితే ఇంక కోసి తీసేయడమే. ఎందుకంటే మీరు కోస్తారు? మాకు రావాల్సిన 100 కూడా మీరు కోస్తారా? ఏంటి చెప్పిన టైంకి మందు తాగుతున్నావా? అంటే మందుకి టైం ఏముందండి, ఎప్పుడు మూడొస్తే అప్పుడు ముద్దుపేస్తాం. జాగ్రత్త మామ. హలో చెప్పండి. ఆ మందు సంగతి పక్కన పెట్టేసి నా సంగతి చెప్పండి మేడం. ఏవందండి? అదేంటండి, మా ఫ్రెండ్ నా ఫోన్ రీఛార్జ్ చేస్తే మీ అకౌంట్ పడిపోయింది. నేను ఇప్పుడే చెప్పాను కదా. నేను బిజీగా ఉన్నాను, ఈవినింగ్ కాల్ చేయండి. అది కాదు మేడం. మేడం బాబోయ్ ఇక్కడ చేసింది.
నీకు మంచి మొగుడొస్తాడమ్మా. బిజీగా ఉంటున్న ఈ రోజుల్లో కూడా ప్రతిరోజు వచ్చి మా కష్ట సుఖాలు చూస్తున్నావంటే నీకంతా మంచి జరుగుతుందమ్మా. మేం కన్నవాళ్లే సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మమ్మల్ని చూడ్డానికి ఇబ్బంది పడుతున్నారమ్మా. అలాంటిది నువ్వు రోజు వచ్చి అన్నీ ఉన్న వాళ్ళకి వాటి వాల్యూ తెలియదాయా? రేపు వస్తాను. అలాగేనమ్మా. బాయ్. ఎంత ప్రాణానికి సుఖం లేదురా. సూర్బాబు ఈ అబ్బాయి అలారం పెట్టినట్టు సౌండ్ ఏంట్రా? ఇరిటేషన్ వస్తుంది. ఏంట్రా ఫోన్ మారేసుకోమంటావా? అయినా అంత బాధగా ఉండవు 50 100 ఇవ్వు. లేవు. అయితే అన్ని మూసుకొని కూర్చో. ఎదవ పాట వింటున్నావు. వీడు ఎలాగో బయటికి వెళ్ళాం, మనమే బయటికి పోవడం బాగా. హలో సూర్బాబు నేను రా పెడిసాడు. సూర్బాబు నీకు దండం పెడతాను రా, ప్లీజ్ రా. ఇంకా లాభం లేదు. అన్నా కొంచెం ఫోన్ ఉంటే ఇవ్వా. సరే. Whose phone is that? Ma'am, it's mine. Get out. I'm sorry, ma'am. Please. Get out of the class. హలో మేడం, నేను బాబుని మేడం. ఏంటి? అదే నా 100 రూపాయల గురించి ఈవినింగ్ కాల్ చేయమని చెప్పాను కదా. మీరు అన్నారండి, కానీ ఇంతలోపే సూర్బాబు కూడా చంపేస్తా ఉన్నాడు. ఏదైనా ఉంటే కస్టమర్ కేర్ తో చూసుకో. అదే ఇంకోసారి కాల్ చేసామంటే చంపేస్తా. ఏండి స్టూపిడ్ ఫెలో. మరి మరి ఇడియట్. ఇంత లోకు అయిపోయినంట్రా. ఈడొకడు ఈడి పిచ్చి. పవన్ కళ్యాణ్తో మంచి భారతీయుడు టాగు లాంటి సినిమా తీయాలరా. బా రేప్ సీన్ ఏమైనా ఉంటారా? రేయ్ పోలీస్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే నేనే చేస్తాను రా. ఆపండి బే, నువ్వు చెప్పు. రై పవన్ కళ్యాణ్ వెళ్ళెదురుగా కత్తి పట్టుకుని ఉంచుంటాడు. కెమెరా అలా పైకి వెళ్ళింది, ఓ ర్యాంప్ షట్ వేసాం, ఫ్లాష్ షట్ వేసాం. ఆర్ఆర్ అలా స్టార్ట్ అయింది. ఎదురుగా విలన్ ఫేస్లో భయం, పవన్ కళ్యాణ్ ఫేస్లో కోపం. ఇప్పుడు డైలాగ్. రేయ్ నిన్ను కనడానికి మీ అమ్మ ఎన్ని బాధలు పడిందో ఏమో గాని ఈ భూమి మాత్రం నిన్ను మోయడానికి చాలా బాధలు పడుతుందిరా అంటూ ఒక్క నవ్వుతాడు. తల అలా అలా ఆదుకెళ్ళి పడిందిరా. అంతే ఇంటర్వెల్. సంవత్సరం రా సంవత్సరం. ఈ డైలాగ్ కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పడితే దీనమ్మ సినిమా సంవత్సరం ఆడుద్ది. ఇంకో బీర్ వేసుకొని సెకండ్ నంబర్ కడదాం. వీడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. వీడెత్తే ఛాన్స్ ఇవ్వడు, వేరే సెల్ నుంచి చేస్తే ఎత్తడు. ఒరే సూర్బాబు, నీ ప్రేమ నాకు అర్థమవుతుందిరా. నిద్ర పోరా, మందు కూడా ఎక్కట్లేదు. రాయ్ ఆ ఫోన్ ఇవ్వరా, ఆ ఫోన్ ఇవ్వ. ఈ నక్కడికి కారణం ఇదే కదరా. హలో ఎవరు? నీ బాబునే. ఏంట్రా? ఏంటే నేను కస్టమర్ కేర్తో చూసుకోవాలా? మరి నీకెవరు చూసుకుంటాడే? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతాను. ఏం పీకుతావు? యు ఇడియట్. అవునే ఇడియట్, పోకిరి, దేశముద్రు, కంత్రి అన్ని నేనే. ఏయ్ నా సంగతి ఇంకా సరిగా తెలియదే. ఊర్లో పీకలు టెక్కోసొచ్చాను. ఏంటే నా కోకోసత్తావా? రేయ్ నిన్నేం చేస్తానో చూడు. వచ్చిందండి పెద్ద పూలందేవి. నీతో చేసుకోవడానికి మరి మేము ఊరు నుంచి వచ్చాం. నరకడం అంటూ మొదలెడితే వావి వరసలు చూడను. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, సై అంటే సెకండ్ కో హెడ్ తీసుకెళ్తా. అమ్మ తోడు చెమట పట్టకుండా చంపేస్తా. ఎవడి బాబుగా డబ్బులని చెప్పేసి నీ ఇష్టం వచ్చాడు వాడేసుకొని దొబ్బేస్తావే. రేయ్ నీ అడ్రస్ చెప్పరా, తాగుబోతు సచ్చినాడా. తాగేస్తానే, నా నోరు మా బావ డబ్బులు. బాబుగాడు అంటాడు. నరాలు గురించి చెప్తున్నారా బాబు, ఎడమని మానేయాలా. ఇక్కడ బాబు అంటే ఎవడరా? నేనేరా. ఏంట్రా? అయ్యి బాబాయ్, అదే నేనే రా అన్న ఉద్దేశం సార్. అవును రే, నువ్వు నరకడం మొదలెడితే వావు వరుసలు మర్చిపోతావట. అయ్యో రామా, నేను ఎరకడం ఏంటి? నేను నిన్నే హైదరాబాద్ వచ్చానండి. అది కాదురా, ప్లేస్ వాళ్ళు చెప్పినా వస్తావట, నువ్వు చెప్పినా వెళ్తావట. అబ్బే ప్లేసుల గురించి మాట్లాడే ఫేస్ ఏంటండి? నాకు అంత ఫీల్ అవ్వండి. ఇంకేం తిట్టాడమ్మా? ఆ పోలీసోడు నువ్వు నన్నేం పీకుతారే అన్నాడండి. చెమట పట్టకుండా చంపేస్తాడట. వెళ్ళి సారీ చెప్పా.
బా 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 బయట ఏంటి అందంగా ఉన్నావు, మరి ఫోన్లో వాయిస్ ఏంటంటే చిరాక్గా ఉంది. హ, అచ్చు సినిమా హీరోయిన్లో ఉన్నారు తెలుసా. ఏంట్రా చెప్తున్నావా? ఉండండి సార్, బుర్రలు పాడే మేము పెడుతుంటే. అయ్యో బాబోయ్, ఏంటండి అందం హద్దు పద్దు లేకుండా పోతుంది. ఇంత అందమైన దాంతోనే మనం మాట్లాడింది. అయినా సారీ లేవుందండి, ఒకటి కాకపోతే 100 చెప్పుకుంటాం. ఇంతకీ మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకేమైనా మెంట్లా? అంటే లేడా? అయితే ఈ రోజు నుంచి అన్నీ నేనే. అయినా 100 ఏంటండి ముఖ్యం, మనుషులు ప్రేమలు వాళ్ళ అభిమానాలు అవి ముఖ్యం. అయినా మన మధ్య లెక్కలు ఏంటండి, ఆ 100 రూపాయలు కూడా తిరగబక్కర్లేదు. మీరు హాయిగా విచ్చలివిడిగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు హ్యాపీగా మాట్లాడేసుకోండి. ఏమన్నా నేను చెప్పిన నిజాలేనండి. పోనీ ఏదో ఒకటి చెప్పండి, మీ పేరో ఊరో. ఈ కొంపంత మంది అప్పుడప్పుడు వస్తూ పోతానండి. సారీ చెప్పావా? సూపర్ గా చెప్పాను సార్, మొత్తం అర్థమైపోయి ఉంటది. అనా ఆ అమ్మాయి కదా అని చెప్పేసి తెగేసుకొని వచ్చారు. అదే అబ్బాయి కంప్లైంట్ ఇచ్చి వచ్చారని. ఆ అమ్మాయి కదా ఎక్కడో వర్కౌట్ అయిపోతుంది నాసు కదా. ఊరంతా సెడ తిరిగారా ఈరోజు. బాబు అజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడా? వాడికి గారి పనే ఉంది. నన్ను కాలేజ్ వరకు డ్రాప్ చేయవా? ఫీజ్ పే చేయాలి. డ్రాపింగ్ ఓకే, డబ్బులు మాత్రం లేవు. డబ్బులు అడగనులే. ఎంతవరకు వచ్చింది మీ లవ్ మ్యాటర్? ఏం అర్థం కావట్లేదు బాబు. నాన్న సంగతి నీకు తెలిసిందే కదా, పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నారు. నేను నాన్న వదిలేళ్ళి పెళ్లి చేసేసుకోవచ్చు, కానీ ఆయనకి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అది కరెక్టేలే. అజయ్ అమెరికా వెళ్తే నాన్న ఒప్పించడం పెద్ద కష్టం కాదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? బట్ వీసా వస్తుందా రాదా అన్నదే టెన్షన్. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు. నేను చదివిన స్కూల్లో ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఈ పాడికి కలెక్టర్ అయిపోతున్నాయి. అంత సీన్ లేదులే. రే బాబు, ఒక 5 minutes ఇక్కడే ఉండి ఫీజ్ పే చేసి వస్తాను. నువ్వేమైనా అడిలో వదిలేసి వెళ్తావా? అమ్మాయిల మధ్య కదా ఫుల్ కలరింగ్ అప్. ఆహా, కాలేజీ పప్పల అడ్రస్, ఏ సీన్ చేసిన ఫ్రెష్. కాలేజీ పప్పల అడ్రస్ సూపర్ వేయాలి. కాలేజీ పప్పల అడ్రస్, ఏ సీన్ చేసిన ఫ్రెష్. అరే వారిని పోలీస్ పాప. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? స్టూడెంట్ అమ్మా. స్టూడెంటా? యా, ఎంఎస్సి కంప్యూటర్స్. కంప్యూటర్స్? యా, కంప్యూటర్స్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ క్యాన్ రీడ్ బీట్స్ బైట్స్ షేప్స్. కరెక్టా? అది కరెక్టే. ఇది మెడికల్ కాలేజ్. వరస్ట్ ఫెలో. తూ నీ బతుకు మీద పంది. హాయ్ హాయ్. ఏంటి మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయమా? అబ్బో, మా ఇద్దరిది చాలా పెద్ద ఫ్రెండ్షిప్లే, పైగా చాలా కాస్ట్లీ కూడా. 100 రూపాయలు. బాబు నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళే, మేము ఆడుకుంటాం. ఏండో ఎక్స్క్యూజ్ మీ ఆగండి. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత మీ పెళ్ళి అయిపోయి చేతిలో చంటోడితో చిరాకు వంట చేస్తూ పొత్తిగా సరదా తెలియని చీటికి మాటికి కసురుకునే భర్తతో అరే ఏంట్రా ఈ జీవితం అనుకునే టైంలో సడన్ గా అరే ఆ రోజు ఒక అబ్బాయి నాతో కాలేజ్లో మాట్లాడదామని ట్రై చేశాడే, ఆడుతో ఇంకా 10 నిమిషాలు మాడితే బాగుండు అని అప్పుడు బాధపడకుండా ఉండడానికి ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడుకుందామా? అయ్యి బాబే పడిపోయి. హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు ఏంటంటే? మీకు కాలట్టుకుంటాను, పేరు చెప్పండి. పేరా? రాజ్య వెంకట సత్య విశాలాక్షి. ఇన్సీప్ చెప్పారేంటండి బాబు? రాజ్య వెంకట పెద్ద పజల్లా ఉంది. నా పేరు బాబు, నీ పేరు బేబీ. బాబు బేబీ, బాబు వెడ్స్ బేబీ. సూపర్ కదా. ఇంట్రెస్టింగ్ గా నచ్చేటట్టున్నాను. హాయ్, ఏంటి ఇక్కడికి వచ్చినా? క్లాసులు జరగట్లేదా? ఎవడన్నా నేనేమన్నా అన్నాడా? నో కొడుకుని. బాబు, ఈరోజు మా మదర్ చనిపోయిన రోజు. చూడు బేబీ, ఇలాంటి టైంలో నేను బాధపడుకో అని కూడా నేను అనలేను. కానీ నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, మీ అమ్మ ఎక్కడున్నా ఇంకా బాధపడుతుంది. కానీ అదే నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, తను ఎక్కడున్నా చాలా హ్యాపీగా ఉంటుంది. పైగా గాన్ పీపుల్ గుడ్, రిమైనింగ్ పీపుల్ దేర్ మెమరీస్. అంటే పోయినోళ్ళు మంచోళ్ళు, ఉన్నోళ్ళు తీపి కుర్తులని ఇంగ్లీష్లో ట్రై చేసా. అమ్మాయ్యా నవ్వేసావా? అంటే మీ అమ్మాయి కూడా నవ్వేసింది. మీరు అక్కడ పైన హ్యాపీగా ఉండండి. చెప్పేసా, ఇంక నువ్వు హ్యాపీ క్లాస్కి చదివేసుకో. ఛానల్కు మంచి పని చేసి. బాబు ఏంటి నువ్వెప్పుడు ఇలానే ఉంటారా? నా బర్త్డే రోజు ఎప్పుడు ఇంత హ్యాపీగా లేను. దాన్నే ఉంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి ఇప్పుడు ఏమన్నా? ఈరోజు నీ బర్త్డేనా? చంపేపో. సరే, మనం కలిసిన తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి నీకు ఈరోజు సాయంత్రం గ్రాండ్ పార్టీ. 1,00,000 ఖర్చైనా రచ్చ రచ్చే. ఈడొడుకు మాటిచ్చాడ్రా. బాయ్. హ్యాపీ బర్త్డే టు యు.
బేబీ ఈ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ 21 ఇయర్స్లో మీ అందరినీ ఎలా మిస్ అయ్యానా అనిపిస్తుంది. మా అమ్మ తర్వాత నాకెంత ప్రేమ దొరికింది మీ దగ్గరే. ఏం బాధపడకు బేబీ, ఈ రోజు నుంచి నీకు అమ్మైనా నానేనా అన్నీ ఆడే. రేయ్ నీకు నేనే, దానికి నేనే, మరి నాకెవరు లేరా? మేము అందరం ఉన్నాం కదరా. బేబీ ఒక్క నిమిషమే, రే ఇప్పుడు వస్తానా? ఓకే ఓకే. ఏంటారు నా మీద చేస్తున్నాడు జోకులు? నీ మీద అయిపోతే ఇంకోరు మీద వేస్తారా? ఎక్కడికి? ఏం భయపడకు, నేనే ఎత్తుకుపోనులేరా. బేబీ ఈవిడ పేరు శారదా, హెడ్ నర్స్. నేను మీ అమ్మ కడుపులోంచి తీసింది ఈవిడే. నేను భూమి మీద ఫస్ట్ టచ్ చేసింది కూడా ఈవిడే. బాగున్నావమ్మా? ఈయన బ్రహ్మంగారని చిన్నప్పుడు నీకు చెవులు కొట్టింది ఈయనే. బేబీ ఈయన సుబ్బారావు మాస్టర్, నీతో ఆలు దిద్దించింది ఈయనే. ఏమ్మా మెడిసిన్ చదువుతున్నాటగా? చాలా సంతోషం. సో ఇది నీ బర్త్డే గిఫ్ట్. నీకు అందరూ ఉన్నారు, అమ్మే లేదు. ఇంకెప్పుడు నీకు ఎవరు లేరని అనొద్దు. పద థ్యాంక్ యూ మాస్టర్, ఉంటారండి. వీళ్ళెవరికి చెప్పకే మోసేస్తారు. చాలా బాగుంది. మంచి ఫీల్ ఉంటుందా? ఆ లైన్ ప్రొడ్యూసర్ కూడా బాగా ఎక్కడికి? అందరికి ఇచ్చేస్తాను. అందుకే అంత పిచ్చి పిచ్చిగా ఆల్ నచ్చేసి. ది బెస్ట్. హాయ్ హాయ్ అంకుల్. హలో. టుడే ఇస్ మై బర్త్డే. ఓ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఏ స్మాల్ గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. టీనా ఏమైందిరా? ఏముందిరా, ఫస్ట్ డే పబ్, సెకండ్ డే హాయ్, ఇట్స్ మై బర్త్డే. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్. నువ్వు ఇచ్చిన కేక్ ఎంత టేస్ట్ ఉంటే నువ్వెంత టేస్ట్ ఉంటావు. ఏయ్ సెన్స్ లేదా? ఏ ఏంటి వెళ్ళిపోతున్నావు? గిఫ్ట్ ఏమొద్దా? ఎక్స్ట్రా లూబ్రికెంట్. బ్లడీ రోక్. రేయ్, నాకు నచ్చినోడు ఎదురొచ్చి బాగున్నావా అంటే బాధేస్తా, తిన్నావా అంటే తన్నేస్తా. అలాంటిది నువ్వు ఇంత కెలికినా ఎందుకు వదిలేస్తానో తెలుసా? బర్త్డేరా, బర్త్డే ఆఫరు, బతికిపోయా అప్పు. సరే, నేను నీకు నచ్చలేదు. ఏ ఊర్రా నీది? పేరేంటి? తోపువారా నువ్వు? దెబ్బేయడానికి ఊరు పేరు ఎందుకురా? పేరు చెప్తానంటే లేరా? రేయ్, ఇది యూత్ అంత్రో, మళ్ళీ వస్తే ఫ్రెష్ తెచ్చుకో వేస్తా. ఎప్పుడన్నా కొట్టుకోవాలనిపిస్తే కేకలు పెట్టకుండా కాలింగ్ బెల్ నొక్కి రా. పేరు బాబు, ఊరు కేశవరం, గుర్తుంటదిలే. ఇదేమన్నా మన ఊరు అనుకున్నావా? ఎవరిని పడితే అని కొట్టేస్తున్నావు? రే జరిగిన దాంట్లో వాడు తప్పే ఉందిరా. వాడు ముందే చెప్పాడు, వినలేదు, కొట్టాడు. అయితే మాత్రం కొట్టేస్తుందా? అయినా ఏం నువ్వు, నీకేమైనా పిచ్చా? ఏంటా కోపం? 100 మంది 100 అంటారు. ఏంటి 100 అంటారా? సెన్స్ ఉందా నీకు? ఇంతవరకు నేను ఎవడన్నాడో ఏమన్నాడో నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నా దానివి, అర్థమవుతుందా? నువ్వు నా దానివి.
నా కళ్ళ ముందు నేను ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో కొట్టడం కాదు నరికేస్తాను నా కొడుకుని. అది కాదురా బాబు. రేయ్ నాకంతా మీరే. మిమ్మల్ని ఎవడన్నా ఏమన్నా అంటే ఎదుటోడు ఎవడైనా పట్టించుకునేది లేదు, పగిలిపోతా ఒక్కొక్కడికి. అది కాదు బాబు. నేనింతే మంది అంటారంట, చేతికి గాజులేసి ముడుచు కూర్చోనంట. సోదికప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు. Come on, life is calling. The joy within is smiling. Oh, my heart is singing. Come on, life is calling. There's no falling. Let's go, yo.